మన రియాలిటీ షోస్లో తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షోకు ఉన్న క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదు. 7 షోలని కంప్లీట్ చేసుకుని 8వ సీజన్లోకి అడుగుపెట్టి సక్సెస్ఫుల్గా 8వ సీజన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే ఈసారి ఈ సీజన్కు ఒక ప్రత్యేకత ఉంది. దానికి గల కారణం ఏంటి అంటే ఎన్నో ట్విస్ట్లు ఎన్నో టర్న్లు ఎప్పటి మాదిరిగానే ఉన్నప్పటికీ ఈసారి మొట్టమొదటిసారిగా ఈ షోకి విన్నర్గా నిలిచినది అవ్వడానికి తెలుగువాడు కాకపోయినప్పటికీ తెలుగు డైలీ టీవీ సీరియల్స్తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సీరియల్ వరకు మాత్రమే కాదు ఓ రియాలిటీ షో ద్వారా కూడా పొందొచ్చు అంటూ నిఖిల్ మలియక్కల్ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్గా కప్పుని గెలుచుకొని విన్నర్గా నిలిచిన వైనం. ఇక విన్నర్ అయిన తర్వాత నిఖిల్ మలియక్కల్కి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. అయితే హౌస్లో ఉన్నప్పుడు కూడా నిఖిల్ తన హౌస్ మేట్స్తో ఎంతో కలివిడిగా ఉంటూ హౌస్లో ఉన్నప్పుడు కూడా నిఖిల్ తన హౌస్ మేట్స్తో ఎంతో కలివిడిగా ఉంటూనే మరోపక్క గేమ్స్ చాలా బాగా ఆడుతూ ఎంతో స్ట్రాటజీగా తన వంతుగా గేమ్ని ఆడుకుంటూ చివరికి కప్పు గెలుచుకునేంత వరకు తీసుకొచ్చాడు. అయితే ఎన్నో సందర్భాల్లో తాను హౌస్లో ఉన్నప్పుడు తాను ప్రేమలో పడ్డాను అంటూ తన ప్రేమ కావ్యం గురించి అందరితో ఎమోషనల్గా చెప్పుకొచ్చాడు. మరి మనందరికీ తెలుసు నిఖిల్ మలియక్కల్ ప్రేమ సంగతి కూడా. తాను తన తోటి ఆర్టిస్ట్ అయిన కావ్యతో ప్రేమలో ఉన్నాడని 6 ఏళ్ల వాళ్ళ స్నేహమని, అయితే కొన్ని మనస్పర్ధల కారణంగా వాళ్ళిద్దరు దూరం అయ్యారు. కానీ ఒక్కసారి హౌస్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారిగా తాను తన ప్రేయసి అయిన కావ్యనే కలుస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. మరి సీన్ కనుక కట్ చేస్తే హౌస్లో నుంచి విన్నర్గా ట్రాఫీ గెలుచుకున్న తర్వాత తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో తనని ఎన్నో రకరకాల ప్రశ్నలు అడగ్గా, మరి నువ్వు హౌస్లో ఉన్నప్పుడు కప్పు గెలుచుకోగానే మొట్టమొదటిసారిగా కావ్యనే కలుస్తాను అన్నావు, మరి ఇప్పుడు కూడా అలానే ప్లాన్ చేసుకున్నావా? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూతో బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు కలవబోయేది కావ్యనేనా అని అడగగా దానికి నిఖిల్ ఇచ్చిన సమాధానం అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. ఇక హౌస్లో ఉన్నంతసేపు నిఖిల్ తన ప్రేమ గురించి ఎంతో ఎమోషనల్ అవుతూ మాట్లాడిన ఆయన కప్పు గెలుచుకున్న తరువాత ఇక తాను చెప్పుకొస్తూ ఏమో చూద్దాము, పరిస్థితులను బట్టి ఎలా ఉంటే అలానే చేస్తాను అంటూ చెప్పిన సమాధానం చూస్తున్న ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. ఇదేంటే హౌస్లో ఉన్నంతసేపు తాను ప్రేమలో ఉన్నానని, ప్రేమించానని, కొన్ని మనస్పర్ధల కారణంగా దూరం అయ్యానని, హౌస్లో నుంచి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారిగా తాను తన ప్రేయస్ని కలుస్తాను అంటూ ఎంతో ఎమోషనల్గా మాట్లాడి ఎంతో పాజిటివిటీని సొంతం చేసుకున్న నిఖిల్ ఇలా కప్పు గెలుచుకొని ట్రాఫీ తీసుకున్న తర్వాత ఇలా మాట మార్చేశాడేంటబ్బా అని అనుకున్నారు. మరి చూద్దాం, మరి నిఖిల్ హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరిని కలిశాడు? మరి కావ్యనే కలిశాడా, లేకపోతే అతను అన్నట్టుగా కలవకుండా ఇక అతను వెళ్ళిపోయాడా? అంటే దానికి గల సమాధానం సోషల్ మీడియాల ద్వారా మళ్ళీ మనం తెలుసుకోవాల్సిందే. ఏది ఏమైనప్పటికీ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎంతో ఉత్కంఠంగా ఆసక్తికరంగా కొనసాగి మొత్తానికి ముగిసిపోయింది. ఆ తర్వాత కూడా ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే విన్నర్గా ట్రాఫీ గెలుచుకొని 55 లక్షల రివార్డ్ని కూడా అందుకున్న నిఖిల్ మలియక్కల్కి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.